ప్రస్తుతము మనము బీజేపీ నాయకులు కోడుమూరు నియోజకవర్గం కో కన్వీనర్ అయినటువంటి వేల్పుల గోపాల్ దగ్గర ఉన్నాము. సో పలు విషయాలు బీజేపీ పార్టీ గురించి నియోజకవర్గంలో ఎలా ఉంది, ఎలా బలపరచబడబోతుంది, సో బీజేపీ మన రాష్ట్రంలో ఉందా లేదా అనేక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఓన్లీ ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తుందా లేదా, ప్రస్తుతము కోడుమూరు నియోజకవర్గం కో కన్వీనర్ అయినటువంటి వేల్పుల గోపాల్ దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈయన దగ్గర ఉన్నాం మనము. సో ఏంటంటే బీజేపీ తరఫున కంటెస్టెంట్ అని పాపులారిటీ ఉంది. సో ఈయన కంటెస్ట్ చేస్తున్నారా లేక ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ మీసాల ప్రేమ్ కుమార్, సో వీరిద్దరి మధ్యన మొత్తానికైతే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం వీళ్ళకి ఏమైనా ఇచ్చిందా లేదా పలు విషయాలు అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. సో ఈ బీజేపీ పార్టీ తరఫున మీరు కంటెస్టెంట్ అని కొన్ని మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఇన్ఛార్జి ఉండగా మీ నేమ్ ఏమైనా పైనుంచి మీకు ఏమైనా సర్కులర్ వచ్చిందా లేదా ఎలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పాల్సి వచ్చింది? భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ స్థాయిలో ఎవరికైనా కానీ పూర్తిగా మేము మీకు ఈ అసెంబ్లీలో టికెట్ ఇస్తున్నామనే అంశము ఎప్పుడు రాలేదు. అయినా మా ప్రయత్నంలో భాగంగా మేము ప్రయత్నం చేస్తున్నాము, ఇక్కడ వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో పార్టీ ఎవరికి ఇచ్చినా మేము సాయశక్తుల 2024లో కోడుమూరు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగరవేయడానికి సమిష్టిగా కృషి చేస్తామని కోరుతున్నాం. సో ఈ రోజు జరిగినటువంటి వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో కోడుమూరు కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా నేను ఉండబోతున్నానని మీటింగ్ లో తెలిపారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? మీకేమైనా పార్టీ తరఫున ఏమైనా ఇంటిమేషన్ వచ్చాయా లేదా? భారతీయ జనతా పార్టీ నుండి మనకు ఎటువంటి ఆలోచనలు కానీ ఇంటిమేషన్ కానీ ఏమి లేవు. కాకపోతే ఇప్పుడుండే సమాజానికి మనము ఎటు అసెంబ్లీ నుండి పోటీ చేయాలనే ఉద్దేశం ఉంది గనక నేను గతంలో 2009లో పోటీ చేసినప్పుడు నాకు ఈ కోడుమూరు అసెంబ్లీ బంధువర్గం కానీ నా ఫ్రెండ్షిప్ కానీ సంఘం కానీ వివిధ క్షేత్రాలు అన్నీ నాకు బలంగా సపోర్ట్ చేశాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడం జరిగింది. కానీ నాకు టికెట్ ఇచ్చినారనే విషయాన్ని నేను ఎప్పుడూ ఎక్కడ సంబోధించలేదు. సో ఆశావాహుల్లో మీరు ఒకరు 2024లో కోడుమూరు నియోజకవర్గం తరఫున బీజేపీ క్యాండిడేట్ గా నిలబడబోతున్నారు. అందుకు ఆశావాహుల్లో మీరు ఒకరు. ఆశావాహుల్లో నేను మొదట్లో ఉంటాను. ఆశావాహుల్లో ఉన్నటువంటి మీసాల ప్రేమ్ కుమార్ ఆయన పరిధిలో ఆయన కూడా 2019లో పోటీ చేశారు. సుమారుగా దగ్గర 2000 దగ్గర ఓట్స్ ఏమో సాధించారు. సో మీరు అప్పుడు ఎన్ని ఓట్లు సాధించారు? ఇప్పుడు 2009లో నిలబడ్డారా మీరు? నేను 2009లో అప్పుడు దాదాపుగా మనకు 4000 ఓట్ బ్యాంక్ వచ్చింది. 2019కి వచ్చేసరికి మన సోదరుడు అయినటువంటి ప్రేమ్ కుమార్ గారికి దాదాపుగా 1600-1700 దాకా వచ్చాయి. సో అది ఏమేమికి అక్కడ ఉండే కోడుమూరు అసెంబ్లీలో ఉన్నటువంటి సామాజిక వర్గం వచ్చేసి మాదిగ సామాజిక వర్గము ఎక్కువ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనకు ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పాలి. ఇంకొకటి ఏమంటే నాన్ లోకల్ అనే విషయము బాగా ప్రజలు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించినట్లు మనకి ఈ ఓట్ బ్యాంక్ ద్వారా కనిపిస్తుంది. అంటే అప్పుడు మీకు వచ్చిన 3000 ఓట్లు ఇప్పుడు 2019లో ప్రేమ్ కుమార్ కి వచ్చినటువంటి ఓట్లను బట్టి చూస్తే కులపరంగా తగ్గాయని చెప్పొచ్చు. కులపరంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ఒకటి లోకల్ నాన్ లోకల్ అనే దిశగా కూడా అనుకోవచ్చు. నేను నాది కోడుమూరు అసెంబ్లీ గూడూరు మండలం గుడిపాడు గ్రామం నా సొంత నివాసం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇక్కడ దాదాపుగా అన్ని గ్రామాలు మజీరా గ్రామాలతో కలిపి దాదాపుగా 125 గ్రామాలకు గాను నాకు 80 గ్రామాల్లో నాకు రిలేషన్ ఉంది. బావ, అక్క, తాత, మనవడు ఇట్లా బంధువర్గం అంతా నాకు ఈ అసెంబ్లీలోనే ఎక్కువ శాతం ఉంది.
దీనికి తోడు నేను చదివిన చదువు గుడిపాడు, గూడూరు ప్రతి గల్లీ ప్రతి సందు తెలుసు నాకు. ప్రతి చోట నాకు నా బంధువర్గం చదువుకునే స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో మీరు ఏమంటున్నారు ఫైనల్ గా? ఆయన మాల సామాజిక వర్గానికి, మీరు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు అయినందువలనే ఆయనకు 1600 ఓట్లు వచ్చాయి, నాకు 3000 దాకా ఓట్లు వచ్చాయి. సో ఇదింత తర్జన భర్జనలో గెలుపు వైపు ఇద్దరు కూడా పయనించలేకపోతున్నారు. సో 2024లో మరి ఎలాంటి పరిస్థితుల్లో అది మీకే వస్తుందా, లేకుంటే వేరే కంటెస్టెంట్ తీసుకుంటారా ఏంటి? ఈ పరిస్థితిని బేరీజ్ చేయండి, ఎందుకంటే పార్టీ పరంగా ముందుకెళ్లే మార్గం కావాలి. సో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు పురంధేశ్వరి గారు, మా అధ్యక్షులు కులిగిరి నీలకంఠ గారు, వీరి పర్యవేక్షణలో మేము భారతీయ జనతా పార్టీని 2024లో కోడుమూరు అసెంబ్లీలో జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఆదేశిస్తే కుల మత భేదాలను పక్కన పెట్టి ఎవరికి ఇచ్చినా మేము భారతీయ జనతా పార్టీని 2024లో కోడుమూరు అసెంబ్లీలో జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా విషయానికి వచ్చేసరికి ఇక్కడ లోకల్ అనే ఒక ట్యాగు బాగా జరుగుతుంది. దాన్ని బట్టే మాకు అప్పుడు కూడా 2009లో కూడా ఓట్ బ్యాంక్ రావడానికి ఇదే ప్రమాణికం కనుక ఇప్పుడు కూడా మేము నాకు గనక ఇప్పుడు 2024లో గాన రాష్ట్ర అధ్యక్షుల వారు పురంధేశ్వరి గారు, జిల్లా అధ్యక్షుల వారు కులిగిరి నీలకంఠ గారు గాన మీరు ఓకే అని గాన మాకు హామీ ఇచ్చినట్లయితే నా విషయం వరకు వేల్పుల గోపాల్ అనే ట్యాగుతో భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ సభ్యులతో, నా కుటుంబ సభ్యులతో, నా ఫ్రెండ్స్తో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోడుమూరు అసెంబ్లీలో జెండా ఎగరవేసే దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఎటువంటి సంకోచం లేదని నేను భావిస్తున్నాను. సో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? తెలంగాణ విషయంకి వచ్చేసరికి మేము అసెంబ్లీ నాయకులము. ఆల్మోస్ట్ మేము మా రాష్ట్ర ఆరు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీజేపీ తరఫున అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు కోడుమూరులో నిలబడతాం, మేము గెలుస్తాం అంటూ అనడంలో హాస్యాస్పదంగా లేదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మీరు ఇందాక అన్నట్లు అక్కడ ఓట్ బ్యాంక్ రాలేదు, ఎమ్మెల్యేలు లేరు అని చెప్పి అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. దానికి ఒకటే ఒక నిదర్శనం, మనకు ఇద్దరిని సీఎంలుగా నిలబెట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి అత్యధిక ఓట్లతో గెలిచినటువంటి సందర్భం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరగలేదు. దానికి సంబంధించిన దానికి ఒక్కటే దీనికి ఉదాహరణగా మేము భావిస్తున్నాం. తెలంగాణలో అయితే బీజేపీ పాగా వేసింది, ఓకే రైటే. ఆంధ్రప్రదేశ్ లో ఇది వరకు కూడా ఈ పాగా ఎప్పుడు వేయలేదు. సో మీరు కోడుమూరు తరపున మేము నిలబడితే మేమే గెలుస్తాం అంటున్నారు. మీ ధీమా ఏంటి, మీ నమ్మకం ఏంటి? మాకు మా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలతో, ఆలోచన విధానంతో, ఆయన యొక్క ముందు చూపుతో, ఆయన యొక్క దశ నిర్దేశంతో, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుల వారు యొక్క ఆదేశాలతో, మా జిల్లా అధ్యక్షులు పునిగిరి నీలకంఠ గారి సూచనలతో మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా మా కర్నూలు జిల్లాలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 2-3 అసెంబ్లీలు మేము కైవసం చేసుకునే దిశగా ఉన్నాము. దాంట్లో భాగంగా కోడుమూరు అసెంబ్లీ నుండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాము. ఈ 2024లో మాకు నందమూరి తారక రామారావు గారి భారత రత్న అయినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమైనటువంటి గారి వారసురాలుగా పురంధేశ్వరి గారు ఉన్నది గనక ఆమె యొక్క ఫ్రాన్స్ ఫాలోయింగ్ కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ప్రజల ఇది కానీ
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 2024లో ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరేస్తుందనే నమ్మకంతో ఏకీభవిస్తున్నా నేను. నందమూరి తారక రామారావు వారసురాలు అంటే అది తెలుగుదేశానికే సంబంధించింది, కానీ ఈమెకు అది వర్తించి బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలుపొందే అవకాశాలు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకంటే తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. సో ఎంతసేపు ఉన్నా తెలుగుదేశానికే బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. తారక రామారావు వారసులైనటువంటి పురంధేశ్వరి గారు ఇందులో చేరారు. సో ఆ యొక్క ప్రభావము ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది? సో ఉన్నా కూడా ఇటువైపు మళ్ళీ అవకాశం ఉందా బీజేపీ వైపు ఓట్స్? నందమూరి తారక రామారావు అనేటువంటి వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నందమూరి తారక రామారావు టీడీపీ వ్యవస్థాపకులు కదా అని. నేను అంటున్నా ఏమంటే నందమూరి తారక రామారావు అంటే వ్యక్తి ఒక టీడీపీకే పరిమితం కాదు, యావత్ భారతదేశానికి మన తెలుగువాడి సత్తాను జాపినటువంటి ఏకైక ధీరుడు సూర్యుడు అయినటువంటి నందమూరి తారక రామారావు. కనుక మేము ఆయనని ఒకటే పార్టీ వైపు ఎప్పుడు చూడట్లేదు. ఆయనకి అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీలలో జనసేన గాని, టీడీపీ గాని, కాంగ్రెస్ గాని, వైఎస్ఆర్ గాని, చివరికి ఉండే సిపిఎం పార్టీ కానీ, నక్సలిజంలో అడవిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతిగా గుర్తించినటువంటి మన ప్రపంచానికే ఒక వన్నె తెచ్చినటువంటి మన తెలుగు వాడు కావడం మనం చాలా అదృష్టవంతులం తెలుగువాడుగా అయినందుకు. కనుక వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ యొక్క మన ఆలోచన ప్రకారం ఈ వారసురాలు ఉన్నది కనుక మనం కూడా అటువైపు వెళ్తే బాగుంటదేమో అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారనే భావనతో నేను విన్నవించుకుంటున్నాను. ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. సో అభిమానులు అయితే అందరూ అన్ని పార్టీల్లో ఉంటారు. సో ఓటు రూపంలో బీజేపీకి మారే అవకాశం ఉందా అంటే ఉంది అని ఉంది. ఓకే. సో ముందు కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు? ఇక ఇప్పుడు దగ్గరలో 2 months 2 నెలల సమయం ఉంది, అంతే, అంతకుమించి ఏం లేదు. జనవరి ఫిబ్రవరిలో ఎలక్షన్లు 2024 ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. సో దీని పట్ల మీ అభిప్రాయము, ఎలా నియోజకవర్గంలో ముందుకెళ్ళబోతున్నారు? మీ పార్టీలో తర్జన భర్జన ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులము. కుటుంబం అన్న ఒకసారి కొట్లాడుకుంటే వేరుగా కుంపట్లు పట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రం ఎన్ని కుట్రలు కులహాలు ఉన్నా కూడా అప్పటి వరకే, అవి శాశ్వతం కాదు. ఎప్పటికైనా అలాంటివి ఉంటే చేరువయ్యి కలిసి పనిచేసే దిశగా మేమంతరం కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీని ఈ 2024లో అత్యధిక అసెంబ్లీలో పంపించేటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. అలాగే జిల్లా నాయకత్వం కూడా ఎక్కువ స్థాయిలో అసెంబ్లీకి పంపించాలన్న ఉద్దేశం కూడా జిల్లా నాయకత్వానికి ఉంది. అలాగే ఈ కోడుమూరు అసెంబ్లీలో నేను నాతో పాటు వచ్చిన అనుచర గణానికి ఇప్పుడుండే పార్టీ గణానికి నా యొక్క సందేశం ఒకటే, అందరం కలిసి పనిచేద్దాం. మూకుమ్మడిగా 2024లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగరవేసే దిశగా మనం పయనిద్దామని చెప్పి నేను కోరుచున్నా. సో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ వీటి హవా మధ్యన బీజేపీ పరిస్థితి ఏంటి? తన స్థానం ఏంటి? ఇప్పుడు కోడుమూరులో గెలుస్తామంటున్నారు. కోడుమూరులో ఖచ్చితంగా బాగా వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ విషయానికి వస్తే వాళ్లకు అభ్యర్థి ఎవరనే విషయంలో తర్జన భర్జనలో ఉన్నటువంటి వ్యవహారాల్లో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. టీడీపీ వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఈ రెడ్డి వర్గం వల్ల, నాయుడు వర్గం వల్ల, లేకుంటే మూర్తి వర్గం వల్ల, గౌడు వర్గం వల్ల అనే దిశలో వాళ్ళు కూడా తర్జన మర్జనలో పరిస్థితిలో ఉంది. జనసేన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అంత ఇది లేదని నేను భావిస్తున్నాను. కాకపోతే జనసేన కూడా మాకు వెన్నుదంటుగా మా వెంటనే ఉంటాడు కాబట్టి మాకు ఆ జనసేన యొక్క వ్యక్తి మేము పోటీదారుగా అనుకోవడం లేదు. మాకు సన్నిహితుడు.
మాతో కలిసి కూడా ప్రయాణం చేసే దిశగా ప్రయత్నం చేస్తాడు మా జనసేన పవన్ కళ్యాణ్ గారు. సో ఇదండి వేల్పుల గోపాల్తో కోడుమూరు నియోజకవర్గం కో కన్వీనర్ అయినటువంటి వేల్పుల గోపాల్తో పలు విషయాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి బీజేపీ అడుగు జాడలు లేవు, అయినను మేము గెలుస్తాము అనే ధీమా వ్యక్తపరుస్తున్నారు. సో చూద్దాం 2024లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందో, గెలుపు దిశ వైపు పరిగెడుతుందా లేదా అన్న విషయాలు మున్ముందు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఎందుకంటే వాళ్ళ ఆశాభావం మాత్రం మేము గెలుస్తామంటున్నారు. అది పార్టీ యొక్క స్టాండ్ వినిపించాల్సిందే. సో ఈ ఆశావాహుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆశించేటటువంటి ఆశావాహుల్లో వేల్పుల గోపాల్ ఒకరు ఉన్నారు. సో ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీసాల ప్రేమ్ కుమార్ తో పాటు ఈయన కూడా ఉన్నారు. 19లో ఆయన పోటీలో ఉన్నారు, 2009లో ఈయన పోటీలో ఉన్నారు. సో మాకు అనే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటారో చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.